వీకేకే న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేర్ గ్రామ సర్పంచ్ హరిజన ఓబులేసు గ్రామ అభివృద్ధి కోసం ఇప్పేర్ నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో రోడ్ల మరమ్మతుకై మట్టి తోలుతుంటే అభివృద్ధి పనులకు జరగకుండా కూడేరు సిఐ రాజు అడ్డుకుంటున్నాడంటూ మీడియాను ఆశ్రయించడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికై రోడ్ల మరమ్మతులు చేస్తున్నప్పుడు సరే అని ప్రోత్సహించి తీరా మరమ్మతులు చేస్తున్న సమయంలో ట్రాక్టర్ను సీజ్ చేసి నీకు ఎటువంటి పర్మిషన్ లేదంటూ అంతేకాకుండా కులం పేరుతో దూషిస్తున్నాడని మీడియాకు తెలపడం జరిగింది. ఊళ్ళో పోతుంటే దానికి రైతులంతా రోగాలు వస్తున్నాయి, ఇప్పుడు బావులు వస్తున్నాయి. మీరు దయచేసి సర్పంచ్ గారు మట్టి తోలండి దానికని చెప్పి వాళ్ళు చెప్పినారు. సరే అని మన పంచాయత్ శాఖ తోలుకొని పోయి వాటికి పోయి చూసినా అయ్యమ్మా అట్లయితే పోలీసు ఫోన్ చేసింది. వాళ్ళు కూడా వచ్చేసినారు, పోలీసులు కూడా వచ్చి తోలండి ఇప్పుడు మేము ఉండమన్నారు. సార్ మంత్రులు తోలేదు కదా, ఇది మట్టి తోలాలి కదా, పొక్కులేం లేదు, టాటలు కావాలా తోలేదానికి 2 రోజులు టైం అయితే సరేలే మళ్ళీ 3వ రోజు తోలిచ్చినాం. ఆ 3వ రోజు బండి పొక్కులేని తెచ్చి టాటలు పెట్టి 2 టాటలు పెట్టి తోలుతుంటే ఈ స్కూల్లో టీచర్లు నాకు జాండగిరల్లా ఆకాశ 15 దయచేసి 4 ట్రిప్లు ఇచ్చినాను, 2 ట్రిప్లు అనిపించినాను. అది ఏమో గ్రామంలో తోలి చాలా ఉంది. అది ఒక ఊరే ఇంకా ఇద్దరు మాత్రమే తోలుతాను మొదలు పెట్టిండేది. ఆయన ఏం సార్ వచ్చి అదే పోలీసులే ఏం పోతే ఏం అంటే సార్ ఏం లేదు, డబ్బులు ఏం లేవు, కూలి గురించి తాగి దయచేసి పోటీ నేను మన్నా తోలుతానని చెప్పినాను. అదే పోలీసులతో మళ్ళీ 3వ రోజు వచ్చి అదే పోలీసులతో దాన్ని చేసి పట్టుకుని మధ్య లోపలికి వేపించి మీ పైన ఆటో వీటి కట్టా మీరు లక్ష కట్టా వీళ్ళు కట్టాము మొత్తం సంబంధం లేదు సార్. నేను పోతే లాస్ట్కి సార్ దయచేసి సర్పంచును గ్రామంలో దోమలు పడుతున్నాయి, పిల్లలు రోగాలు పైన మధ్య దోతానంటే గెటప్ బయట పోవడమ్మా బయట పోవడం పూక అంటాడు. అయి మళ్ళా ఏసా ఇచ్చి ఏసాయి మడి బట్టి పెట్టుకుంటాడు. మీరు ఎంతో సార్ మీరు 2వసారి సర్పంచ్ని పర్మిషన్ తీసుకొని పర్మిషన్ లేదు అంటే పొక్కులేని పెడతావా చేసేస్తావు ఇక్కడ మనుషులు సరి చేయాలి. మనుషులు తరపుడు సార్ వచ్చేకి దాదాపు 60-70 సంవత్సరాలు నాకు దయచేసి కొంత అవకాశం ఇవ్వండి. ఇట్లా చేస్తే కాదంటే లేదు, మనుషులతో చేసి లేదు పని. ఇప్పుడు పొక్కులేని పెట్టి ఆ పొక్కులేని ఆడ పెట్టావా చీజ్ చేసే పాడుతూ ఉంటాడు ఆయన. ఇంత దాదాపు 70 సంవత్సరాలు ఒక ఎస్ఎన్జీలో పోలీసులు చదువుల మానవాళ్ళు జయపాలరెడ్డిను సత్యనారాయణ సారు బాగా చెప్తుంటారు పని వాళ్ళు కూడా. అసలు సర్పంచ్ అంటే అడుగుతుంటే గెట్అవుట్ అయినా మారుతున్నాం మాది అని ఇట్లా ఎత్తి మాట్లాడతాడు ఆయన. మాది కూడా బయటికి పోయినా చూసిలో నాకు ఏం మళ్ళీ పడతాయి. ఈయన వచ్చి జమేదారు వచ్చి ఫోన్ నడబట్టి బెడ్ బిగ్గర వేసినాడు. గ్రామ ప్రజలకు చెప్తున్నా కూడేరు సిఐ కూడేరు సిఐ రాజు సార్. ఆయనకి మాకు వచ్చినటువంటి ఒక పుల్లి అయిపోయినట్లయితే మాకు ప్రతి ఒక్కరూ బాధపడతారు. రైతులంతా ప్రజలే భయపడుతున్నారు. ఎస్సీ పోయే కదకి మమ్మల్ని తీసుకొని పోయి పక్కన తీసుకొచ్చి డ్రైవర్ని తిట్టేది. నీ ఎంత రా వయసు లేదు నీకు యాక్సిడెంట్ కొడుకు యాక్సిడెంట్ అవుతాయి సార్ మీకు ఏం సంబంధం అంటే గుర్తు మూసుకొని పోయి గెట్అవుట్ పోయి చేతుల కింద తీసు అప్చది కట్టుకో. అది నా కొడుక కూడా అన్నాడు ఫస్ట్ ముందు సిఐ ముందు దళితులని ఆయన అంటే మమ్మల్ని సర్పంచ్నే అత్త చేసిన కాకపోతే ఇతరులే రాయిస్తాడు ఆయన రాజాడు. దయచేసి మీరు ఇప్పుడు నాటిపల్లి అయితే మాకట్లా నీళ్ళు ఉన్నాయి, రేపు తోలాలి. మేము తోలాలంటే మట్టి లేదా అన్ని పట్టాలి. ఎందుకు సన్న గ్రామం అది పట్టాలి. చెరువులో మట్టి తోలు వచ్చింది. ఇక తోలుకుంటే ఏమన్నా కిసికి మాట్లాడితే డబ్బుల విషయంలో మాట్లాడతారు సార్. ఆయన డబ్బుల విషయం మాట్లాడతారు. ఆ డబ్బులు ఇస్తే ఏముండదు. సిఐ గారే లేకపోతే జమేదారు చెప్పిస్తారు. లేకపోతే చదువులకే ఆ జమేదారే ఈ పని చేసిండేది కూడా చెప్పిండేది అయినా పని చేయమని చెప్పిండేది మళ్ళీ పట్టిపోయేది కూడా వాళ్ళే. తెలుగు కొత్తగా వచ్చినారు అంతా. ఇప్పేరు సర్పంచ్ ఓబులేసు
మీకు ఎంపీడీఓ చెప్పింటాడు కదా, ఎంపీడీఓ ఆధ్వర్యంలో మీరు పనులు చేస్తుండేది. ఎప్పుడూ లేదట. ఇప్పుడు ఈ రోజు పెడుతున్నారు, రూల్ పెడుతున్నారు, పర్మిషన్ పనులు చేయకూడదు అని ఈ రోజు చెప్తున్నారు. ఎప్పుడూ చెప్తున్నారు పరిస్థితి అంతా. ఎవరు కూడా అడిగినా నువ్వు సర్పంచ్గా నీ విధులను నువ్వు సరి చేస్తుంటే పోలీసు వారు నీకు అడ్డపడుతున్నారా? అడ్డపడి ఇప్పుడు పొద్దున పెట్టుకుని మనుషులతో చేయాలంటే చెరువులోకి మట్టితో మనుషులు చెప్తారా? ఇప్పుడు కాళ్ళు వస్తారా? ఎముడి ఊడు కూడా దండేశాడు అన్నమాట. సార్ మాకు సంబంధం లేదు, పొక్కలను పెట్టకూడదు, మనుషులతో చేయాలని. మనుషులతో చెప్తే అవుతుందమ్మా. ఎంపీడీఓకి చెప్పలేదా? చెప్పాను కూడా చెప్పాను. ఎంపీడీఓ ఏమన్నాడు? మీ సర్పంచ్లకే ఇల్లు వీళ్ళదా, మేమేం చేయాలి ఆయన. ఎవరు? మీ సర్పంచ్లకే గెట్ అవుట్ అన్నాడే, మేమేం చేయాలా, మనుషులు పెట్టే సేఫ్టీ ఉంటుంటాడు, మేమేం చేయాలని ఆయన. ఇప్పుడే అన్నాడా లేదంటే గతంలో కానీ మేము ఏమన్నా మిమ్మల్ని తిట్టడం కానీ ఏమన్నా అనడం జరిగిందా ఆయన? విషయ ఇప్పుడే ఇప్పుడు మూడోసారి ఇది. మా పక్కన ఎక్కడ పని చేయకూడదు ఉంటుంది ధైర్యంగా. అంటే వాంటెడ్గానే చేస్తున్నారు అంటున్నారు. వాంటెడ్గానే అంటే కావాల్సినంగా ఆయన చేస్తున్నారు. అదే పనిగా కావాల్సిందే చెప్తాం ఈ పని అంతా. ఎస్సీలు సార్ మేమంటే ఎస్సీలు అయితే ఉంటుంది పెట్టబాబోయ్, ఎక్కడెక్కడ పొక్కలను పెట్టకూడదు, మనుషులే చేయాలా. ఎస్సీలు అన్నా కానీ గౌరవం ఇవ్వడం మాది కూడా సార్ మేము చెప్తాం కానీ నిలబడి లేదు, ఒక్క నుంచి కూడా నిలబడి లేదు. అలా ఒక నుంచి కూడా నిలబడి పై అధికారులకు ఏమన్నా మీరు కంప్లైంట్ ఇవ్వడం చేశారు? పై అధికారులకు చెప్పాక ఇంకా మళ్ళీ ఇవ్వము. పంచాయత్ సెక్రటరీ సార్ మేడం మాట్లాడుతుంటే పెట్టాయి, మేడం ఎవరు అంటారు, మేడం కూడా సార్ అంటాను. ఆమె కూడా ఫోన్లో ఫోన్ పెట్టే అంటాడు. మీరు ఏమన్నా డిఎస్పీ గారి దగ్గరికి ఏమన్నా వెళ్ళారు? ఏం వెళ్ళలేదు, ఇంకా ఇదే మొదలు, ఇంకా డిఎస్పీ మొదలు ఏం తెలియదు, ఇదే మొదలు. ఎస్పీకి ఏమన్నా అర్జీ అన్నా ఇచ్చారా ఈ విషయం మీద? ఎస్పీకి అర్జీ ఏమన్నా ఇచ్చారా? ఎస్పీకి అర్జీ లేదు, ఇంకా వీళ్ళ రాసి పెట్టినాను, రాసి పెట్టి ఇవ్వాలి.